అస్మద్గురుభ్యో నమః. హిందూ టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ సంగీత విద్యార్థులకి నేటి సంగీత శిక్షణ తరగతికి స్వాగతం. మనం గత క్లాసులో సావేరి రాగ వర్ణం సరస్సుడ కొత్తవాసల్ వెంకట్రామయ్యర్ రచన ప్రారంభించాం. పూర్వాంగంలో స్వరభాగం అలాగే పల్లవి యొక్క సాహిత్యాన్ని కూడా నేర్చుకున్నాం. ఈరోజు క్లాసులో అనుపల్లవి సాహిత్యం నేర్చుకుంటూ సెకండ్ స్పీడ్ రెండవ కాలం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కొత్తవాసల్ వెంకట్రామయ్యర్ వేణుగొప్పయ్యర్ వారి శిష్యులుగా ఉండేవారు. వారు తానవర్ణాలకి ప్రసిద్ధిగాంచిన వారు. సావేరి రాగ లక్షణంలో కొన్ని లక్షణం విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు తెలుసుకోవాల్సింది సావేరి రాగం మాయామాళవగౌళ జన్యం అయినప్పటికీ సావేరి రాగానికి ఎక్కువ గమకాలు కూడిన రాగం. మాయామాళవగౌళ కొద్దిగా లైట్గా ఉన్నా సరే సావేరి రాగం చాలా గంభీరంగా ఉంటుంది. కరుణరస ప్రధానమైన రాగం, ఆర్ద్రపూరితమైన రాగం. అందుకని ఈ రాగం చాలా ప్రసిద్ధిగాంచినది. ఎల్లవేళలా పాడదగ్గ రాగం, ముఖ్యంగా సాయంత్రం వేళ పాడదగ్గ రాగం. అందరి వాగ్గేయకారులు రచనలు చేసిన రాగం. అన్ని రకాల రచనలకి అనుకూలమైన రాగం. పెద్ద రాగం, ప్రాచీన రాగం. రాగం తానం పల్లవుల వరకు పాడదగ్గ రాగం. ఇప్పుడు ఒక్కసారి మూర్ఛన పాడుకుంటూ పల్లవి సాహిత్యం పాడి అనుపల్లవి నేర్చుకుందాం. సారీ మా పద సా సా ని ద పా మ గ రి సా సా ర సు డ ని ఇప్పుడు అనుపల్లవి స్వరం సహితంగా నేర్చుకుందాం. మొదటిసారి దాదా పమ పద గే రే రే మ పద మ నీ వే గరి జరి లయు రే జని దని ద శ్రీ వే పద పమ టే కటే పద సా ఏషా గిరి ని వేలయు శ్రీ పద సరి గరి రి కరు గరి రి గ న్యూ రి స ని ద పా రి స ఈ ని ద బ దే ద మ స గరి స మ సా ని ద య ము. ఇంతకుముందు వర్ణాల్లోని గీతాల్లోని అన్నిట్లోని మనవి చేస్తున్నట్టుగానే ఇప్పుడు కూడా మరొక్క మనవి. సాహిత్యంలో అక్షరాలు స్వరాలు కింద అంటే ఆయా స్థానాలు మారిస్తే మార్చవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చెప్తూ ఉంటారు, పాడుతూ ఉంటారు. అవన్నీ గమనించుకొని మీరు ఎక్కడ నేర్చుకున్నారో వారు చెప్పినట్టుగానే మీరు
అనుసరిస్తూ దీన్ని ఒక ఆధారంగా తీసుకోండి. ఒకవేళ ఇక్కడి నుంచే నేర్చుకునేటట్టయితే ఇలాగే పాడండి. మరొకసారి సాహిత్యం. గిరి నీవేలయు శ్రీ వెంకటేశ మరొకసారి గిరి నీవేలయు శ్రీ వెంకటేశ సారి గరి సరి సగరి స నిద పద రి సగరి గ సరి ద సరి మ ప ద ప మరి మ పద సరి స ప మ ద ప ని ద ని పద మ ప సరి మా పద ని ద బ మా ప సా ని ద పద రి స ని ద పా మ ద ప ని ద పద సరి గరి రి ద గరి స ని ద ద సా ని ద ప మ గరి గరి సా ని ద రి స ని ద ప మ గరి స ద. ఇప్పుడు పైకాలం సెకండ్ స్పీడ్. ఒక క్రియకి 4 అక్షరాలు అంటే 4 స్వరాలు వస్తాయి. ముందుగా పల్లవి స్వరం. సరి గరి గరి రి గరి రి స సరి స ని ద గరి రి గరి స ని ద సరి ప మ గరి స ద ద మ గరి స ద సరి పద రి స మ పద ని ద మ గరి స ద. మరొకసారి సరి గరి గరి రి గరి రి స సరి స ని ద గరి రి గరి స ని ద సరి ప మ గరి స ద ద మ గరి స ద స మ పద రి స మ పద ని ద మ గరి స ద. ఇప్పుడు అనుపల్లవి. ద ద ప మ పద రి మ పద మ గరి సరి రి స ని ద ని ద పద ప మ పద స పద సరి గరి రి గరి రి గరి స ని ద రి స ని ద పద మ గరి స స ని ద. మళ్ళా ద ద ప మ పద రి మ పద మ గరి సరి రి స ని ద ని ద పద ప మ పద స పద సరి గరి రి గరి రి గరి స ని ద రి స ని ద పద మ గరి స స ని ద. ముక్తాయి. సరి గరి సరి స గరి స ని ద పద రి స గరి గ సరి ద సరి మ ప ద ద ప మ రి మ పద సరి స ప మ ద ప ని ద ని పద మ ప సరి మ పద ని ద ని ద ప మ ప స ని ద ప ద రి స ని ద ప మ ద ప ని ద పద సరి గరి రి ద గరి స ని ద ద స ని ద ప మ గరి స గరి స ని ద రి స ని ద ప మ గరి స ద స ర సు డ. ఈ విధంగా స్వరం. ఇప్పుడు సాహిత్యం కూడా స్వరంతో పాటుగా. సరి గరి గరి రి గరి రి స సరి స ని ద గరి రి గరి స ని ద సరసూడ ని నే కోరి సరి ప మ గరి స ద
ద మగరి సద సరి మ పద రి స మ పద ని ద మగరి సద చాల మారులు కో నాదిరా దదబ మ పద రి మ పద మ గరి సద రి స ని ద పద ప మ పద స గిరి ని వేలాయో శ్రీ వెంకటేశ పద సరి గరి రి సని ద రి సని ద పద మ గరి స సాని ద సమయము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి సాహిత్యం పూర్తిగా పాడుకుందాం. సరసూడ కోరి చాలా మారులు కో నాదిరా శ్రీ వెంకటేశ కారుణు పైదే సమయము సారి గరి సరి సగరి సని ద పదరి సగరి గ సరి ద సరి మ పద ద ప మరి మ పద సరి స ప మ ద ప ని ద ని పద మ ప సరి మ పద ని ద ని ద ప మ ప స ని ద ప ద రి స ని ద ప మ ద ప ని ద పద సరి గరి రి ద గరి స ని ద ద స ని ద ప మ గరి స గరి స ని ద రి స ని ద ప మ గరి స ద సరసూడ ఈ విధంగా పూర్వాంగం మొదటి క్లాసులో స్వరభాగం కొంత సాహిత్య భాగం నేర్చుకున్నాక రెండవ క్లాసులో అనుపల్లవి సాహిత్యంతో పాటుగా రెండవ కాలం కూడా నేర్చుకున్నాం. వచ్చే క్లాసులో ఉత్తరాంగం చరణం చిట్టస్వరాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ వర్ణాన్ని పూర్వాంగాన్ని సాధన చేస్తారని ఆశిస్తూ అస్మద్ గురుభ్యో నమః.